ఒక్కళ్ళకి కూడా వెల్కమ్ సార్. సో మై డియర్ ఫ్రెండ్స్, సార్ స్క్రీన్ షేరింగ్ కరెక్ట్గా లేదు సార్. ఇస్మాయిల్ సార్. వస్తుంది మేడం, వస్తుందా? నో సార్, క్లియర్ లేదు. సార్ రావట్లేదు. ఎస్ సార్, రావట్లేదు? ఇప్పుడు ఓకే. ఇప్పుడు ఓకే సార్, ఓకే. ఇప్పుడు ఓకే. ఓకే ఓకే, థ్యాంక్ యూ. సార్ లైవ్ ఆన్ చేయలేదు అనుకుంటా సార్. లైవ్ రికార్డింగ్. లైవ్ చేయలేమండి, లైవ్ చేయాలి, ఇవాళ లైవ్ చేయలేదు. సార్ వాయిస్ రావట్లేదు సార్. ఒక్క నిమిషం, నేను మాట్లాడట్లేను. మీకు ఇది పెద్దది ఉంది కదా, చిన్నది పెడదాం అనేసి చూస్తుంది. వాయిస్ వినిపిస్తుందా సార్? ఓకే ఎస్ సార్. సార్, ఎస్ సార్. క్లియర్ గా ఉంది, వెరీ క్లియర్, చాలా క్లియర్ గా ఉంది సార్. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెస్సెల్ఫ్ కమ్యూనిటీ. ఈరోజు మనము ఒక అద్భుతమైనటువంటి ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ గురించి తెలుసుకోబోతున్నాము. దాని యొక్క పేరు డెస్సెల్ఫ్. డెస్సెల్ఫ్ అనగానే మనకు ఒక ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్ ఏదైతే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ఒక అద్భుతమైనటువంటి షాపింగ్ ప్లాట్ఫామ్ ఇది. నెక్స్ట్ కమింగ్ డేస్లో ఇది స్టార్ట్ కాబోతున్నటువంటి ప్లాట్ఫామ్ ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు ఉన్నటువంటి చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మళ్ళీ కొత్తగా దీనికోసం సార్ నేర్చుకోవాల్సిన వాయిస్ రావడం లేదు. నో సార్, క్లియర్ గానే ఉంది సార్. ఇస్మాయిల్ సార్ క్లియర్. ఓకే 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 మేడం. సో ఏదైతే ఈ యొక్క కొత్త ప్లాట్ఫామ్ గురించి మనం తెలుసుకోబోయే ముందు, ఇది ఒక నిజంగా చెప్పాలంటే బొగ్గు గన్లో తవ్వితే బొగ్గొస్తుంది, అలాగే వజ్రం యొక్క గన్లో తవ్వితే వజ్రాలు వస్తాయండి. అలాగే బంగారపు గన్లో తవ్వితే బంగారం వెళ్తూ ఉంటుంది. డెస్సెల్ఫ్స్ అనేటటువంటి దీన్ని తవ్వుతూ ఉంటే డాలర్స్ వస్తూ ఉంటాయి. డాలర్స్ వచ్చేటటువంటి ఒక గని లాంటిది డెస్సెల్ఫ్స్ అనేది. డాలర్స్ తవ్వే కొద్దీ డాలర్స్ వస్తూ ఉంటాయి, తవ్వే కొద్దీ డాలర్స్ వస్తూ ఉంటాయి. ఇక్కడ పెట్టి తవ్వినా డాలర్స్ వస్తూనే ఉన్నాయి. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ప్లాన్ ఇచ్చి మనకు ఒక మ్యాట్రిక్ ద్వారా ఇన్కమ్ జనరేట్ చేసేటటువంటి ఒక ప్లాన్, ఒక మ్యాట్రిక్ని ఇచ్చి, ఒక మ్యాట్రిక్తోని ఒక కొత్త విధానంగా జనరేట్ అయ్యేటటువంటి ఒక కొత్త టెక్నాలజీతోని, ఇప్పటి వరకు ఉన్నటువంటి ఏఐ టెక్నాలజీ కానివ్వండి, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే టెక్నాలజీ, మిషన్ లెర్నింగ్ అనేటటువంటి టెక్నాలజీ, నెక్స్ట్ మనకు ఆటో రెన్యువల్ సిస్టమ్, ఆటో అప్గ్రేడేషన్ సిస్టమ్, ఆటో మిషన్ అనేటటువంటి కొత్త టెక్నాలజీ గురించి వాళ్ళని మీట్ చేసేయండి మేడం, వాళ్ళని మీట్ చేసేయండి. వాళ్ళ ఈ యొక్క టెక్నాలజీస్ని జోడించి ఈరోజు మార్కెట్లో మన డైరెక్ట్ సెల్లింగ్ విధానంలో మనం చేస్తున్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ మొత్తం కూడా ఒక పాత విధానాన్ని చేస్తున్నాం. అంటే ట్రెడిషనల్ డైరెక్ట్ సెల్లింగ్ మనం ఇప్పటిదాకా మనం చూసాము, చేసాము. కానీ ఒక కొత్త విధానంతో మార్కెట్లో వచ్చిందండి. ఇది మనకు జస్ట్ దీంట్లో ఇది బైనరీ సిస్టమ్ కాదు, యూనిలివర్ సిస్టమ్ కాదు, అలాగనేసి ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు, అసలు ఏది కాదు. ఇప్పటివరకు మీరు చూసి చేసినటువంటి ఏది కూడా కాదు. ఇది ఒక కొత్త విధానం అండి. ప్రతి ఒక్కళ్ళు కూడా తన యొక్క ర్యాంక్ను బట్టి తన ఇన్కాన్ని ఇవ్వడము మరియు తీసుకోవడం, ఇచ్చి పుచ్చుకునేటటువంటి ఒక వ్యవస్థ ఇది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసినట్లయితే దీంట్లో ఈ యొక్క డిస్క్లైమర్లో మనం చూస్తే దీంట్లో రావడానికి 18 ఇయర్స్ ఉండాలి. అలాగే మనకు ఒక మనిషికి ఒక ఐడి మాత్రమే ఇస్తుంది కంపెనీ.
అలాగే కేవైసీ కూడా చేసుకోవాలి. ఈ కంపెనీ ఒక మాన్యువల్ బుక్‌నిచ్చింది. ఆ మాన్యువల్ బుక్ ప్రకారంగా మనం దీంట్లో ఆ మాన్యువల్ ప్రకారంగా మనం నడిచినట్లయితే మనకు ఇక్కడ ఈ యొక్క చెప్పినటువంటి విధానంగా ఇన్‌కమ్ రావడం జరుగుతుంది. కానీ దీనికి వ్యతిరేకంగా మనము ఏ పని కూడా చేయకూడదు. అలాగే మనకు నెక్స్ట్ ఇక్కడ ఒకే వ్యక్తికి ఒక వ్యక్తికి ఒక్కోలాగా ఇన్‌కమ్ వస్తుంది. ఒక్కో వ్యక్తికి ఒక్కోలా ఇన్‌కమ్ వస్తుంది. ఆర్గనైజేషన్ ఒకటే, ఫార్ములాస్ ఒకటే, ఉన్నదొకటే. అందరం ఒక దగ్గరే పనిచేస్తున్నప్పటికిని తమ యొక్క మన యొక్క ఇంట్రెస్ట్‌ని బట్టి, మనం పెట్టే సమయాన్ని బట్టి, మనకున్నటువంటి టీమ్‌ని బట్టి, మనకున్నటువంటి నాలెడ్జ్‌ని బట్టి, మనకున్నటువంటి స్కిల్స్ అనేవి ఇవన్నీ కూడా దీని యొక్క మన యొక్క ఇన్‌కమ్ మీద ఇంపాక్ట్‌ని చూపిస్తాయి. వీటి యొక్క ఇంపాక్ట్ మన ఇన్‌కమ్ మీద చూపెడుతుంది. రకరకాల వ్యక్తులకు రకరకాల ఇన్‌కమ్ ఇస్తుంది. కానీ ఫార్ములాస్ మాత్రం ఒక్కటే. దయచేసి ఇందులో కంపెనీ చెప్పేటటువంటి విషయం ఏంటంటే, ఏదైతే చేయాలో అది మాత్రమే చేయండి. అలాగే ఏదైతే చేయకూడదో ఇక్కడ ఉన్నటువంటి ఫార్ములాస్ మాత్రం ఒక ఫార్ములేషన్‌గా ఒక సిస్టమాటిక్‌గా ఇన్‌కమ్ అనేది జనరేట్ చేయడానికి ఈ యొక్క సిస్టమ్ అనేది ఉంది అనేసి ఈ డిస్క్లైమర్ మనకు చెప్తుంది. అలాగే దీంట్లో మనం చూసినట్లయితే ఇక్కడ 2 రకాల మనకు ప్లేస్‌మెంట్స్ ఉన్నాయి. ఏది ఒకటి డైరెక్ట్ సెల్లింగ్ విధానంతో ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్‌తో వచ్చేటటువంటి డబ్బులతో ఒక కాంపెన్సేషన్ ప్లాన్ ఉంటే, రెండవది మార్కెట్ ప్లేస్‌మెంట్ అంటే దీన్ని మార్కెట్ ప్లేస్‌మెంట్ అంటాం. ఏదైతే ఆన్‌లైన్ షాపింగ్ పోర్టల్‌తోని ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్‌తో వచ్చే ఇన్‌కమ్ ఏదైతే ఉందో దానికొక కాంపెన్సేషన్ ప్లాన్ ఉంది. ఎలా వస్తుంది ఇన్‌కమ్? ఎలా ఇన్‌కమ్ వస్తే ఎంత ఇన్‌కమ్‌ని ఎవరెవరికి పంచిపెడతారన్న విషయాన్ని ఒక కాంపెన్సేషన్ ప్లాన్ ఉంది. అలాగే మనం ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్నటువంటి సిట్యుయేషన్ సినారియో ఏంటంటే, ఇక్కడ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్‌లో ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ అనేది స్టార్ట్ అవ్వాలి, రన్ అవ్వాలి అంటే మనకు కస్టమర్‌లు కావాలి. సో, ఇక్కడ కస్టమర్‌లను పెంచేటటువంటి క్రమంలో మనము అఫిలియేటెడ్ మార్కెటింగ్ విధానాన్ని అవలంబించి ఇక్కడ మనము ఈ యొక్క కస్టమర్‌లను పెంచుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. సో, అఫిలియేటెడ్ మార్కెటింగ్ సిస్టమ్ ద్వారా మనకు కస్టమర్‌లను పెంచే క్రమంలో కూడా మనకు ఒక కాంపెన్సేషన్ ప్లాన్ ఉంది దానికి కూడా. దాన్ని మనము అంబాసిడర్ కాంపెన్సేషన్ ప్లాన్ అంటాం. 2 రకాల ప్లాన్స్‌తో ఇక్కడ మనకు కనిపిస్తుంది. అలాగే ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ మనకు ప్రపంచవ్యాప్తంగా మన యొక్క స్కిల్స్‌ని బట్టి, మన యొక్క కమ్యూనికేషన్ స్కిల్స్, మనకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు బట్టి మనము ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క ఆపర్చునిటీ ఎక్కడన్నా సరే మనం వినియోగించుకోవచ్చు. అలాగే మనం చూసినట్లయితే ఇది డైలీ షాపింగ్ అనేటటువంటి పనితో, డైలీ షాపింగ్ అనే ప్రక్రియతో మనకు ఇన్‌కమ్‌ని జనరేట్ చేసేటటువంటి విధానాన్ని కలిగి ఉన్నటువంటి కంపెనీ. అంటే రాబోయేటటువంటి కాలంలో డైరెక్ట్ సెల్లింగ్ అనేటటువంటి ఇండస్ట్రీతోని మనకు ఎలాగైతే అమెజాన్ లాంటి ఇండస్ట్రీ స్టార్ట్ చేయబోతుంది. జనవరి నుండి మనకు ప్రొడక్ట్ కూడా అందుబాటులో ఉంటాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలలు టైం ఇచ్చింది. ఈ 3 నెలలలో మనకు అంచెలంచెలుగా అనేక రకాల షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ కూడా పూర్తి స్థాయిలో స్టార్ట్ అవుతుంది. అలాగే రానున్నటువంటి రోజుల్లో 26 ఆఫ్ ది వచ్చే సంవత్సరము డిసెంబర్ కల్లా అంటే కరెక్ట్‌గా 1 ఇయర్ ఉంది. ఈ డిసెంబర్ కల్లా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశంలో కూడా తనదంటూ ఒక ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫార్మ్ ఇప్పుడు ఎలాగైతే అమెజాన్ స్వదేశీ ప్లాట్‌ఫార్మ్ ఉంటుందో, అలాగా విదేశీ నుండి వచ్చినటువంటి కంపెనీ ఇది స్వదేశీ ప్లాట్‌ఫార్మ్‌ని కలిగి ప్రపంచం మొత్తంలో కూడా ఈ యొక్క ప్లాట్‌ఫార్మ్ ద్వారా అమౌంట్ ఎవ్రీ డే జనరేట్ అయ్యేటటువంటి సిస్టమ్‌ని కలిగి ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మార్కెట్ ప్లేస్‌మెంట్ అంటే మనం చూసినట్లయితే ఈ మార్కెట్ ప్లేస్‌మెంట్ అనేటటువంటిది మనం చూసినట్లయితే ఇక్కడ ఏమేమి దొరుకుతాయంటే వర్చువల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, సర్వీసెస్ ఉన్నాయి, ఫిజికల్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, రకరకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఎడ్యుకేషన్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇలాగ మనకు ఒకటి కాదండి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మనకు లభిస్తుంది. ఇది మనకు రాబోయేటటువంటి రోజుల్లో ఇవన్నీ కూడా పనిచేస్తాయి. నెక్స్ట్ మనం చూస్తే 4 రకాల జాయినింగ్స్ ఉన్నాయండి దీంట్లో. ఒకటి ఫ్రీగా మనము ఒక రిటైల్ క్లయింట్‌గా జాయిన్ అవ్వవచ్చు. ఫ్రీ కస్టమర్ అంటాం. ఈ ఫ్రీ కస్టమర్‌గా జాయిన్ అవ్వాలి అంటే ఏదో ఒక లింక్ ఎవరో ఒకళ్ళు లింక్ పంపిస్తే తప్ప దీంట్లో మనం రాలేము. ఈ లింక్ ఇచ్చేవాళ్ళు ఎవరెవరంటే ఒకటి మనకు మెంబర్ ఇవ్వవచ్చు లింక్‌ని. వాళ్ళ దగ్గర లింక్ ఉంటుంది. అలాగే అంబాసిడర్ దగ్గర లింక్ ఉంటుంది. ఎంటర్‌ప్రెన్యూర్ దగ్గర కూడా లింక్ ఉంటాయి. ఈ ముగ్గురు వ్యక్తులు కూడా దీంట్లో లింక్స్ ఇచ్చేవాళ్ళు. లింక్స్ వీళ్ళ దగ్గర ఉంటాయి కాబట్టి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా ఒక కొత్త వారిని ఇన్వైట్ చేయవచ్చు. వీరు సాధారణ కస్టమర్ ఎవరైతే ఉన్నారో అతనికి ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో జాయిన్ అవ్వచ్చు దీంట్లో. ఎలాంటి రుసుము ఉండదు.
ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మెంబర్షిప్ తీసుకోవచ్చు మనం. ఈ యొక్క సాధారణ కస్టమర్గా మనకు కస్టమర్గా జాయిన్ అవ్వచ్చు. ప్లస్ ఇతనికి ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటంటే ఇతను ఏదన్నా తెప్పించినప్పుడు ఇతనికి గిఫ్ట్ వోచర్స్ కానీ, గిఫ్ట్ హ్యాంపర్స్ కానీ, అలాగే రకరకాల డిస్కౌంట్ కూపన్స్ కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఇతనికి లింక్ ఉండదు, ఇతనికి టీం ఉండదు, ఇతను ఎవరికి కూడా చెప్పలేడు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక మెయిన్ ఎంట్రీ. కానీ ఎవరు వచ్చినా సరే ఈ ఎంట్రీ నుండే రావాలి. ఒక అంబాసిడర్గా మారాలన్నా ఈ ఎంట్రీ నుండే రావాలి, ఒక ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారాలన్నా ఈ ఎంట్రీ నుండే రావాలి, ఒక మెంబర్‌గా మారాలన్నా ఈ ఎంట్రీ నుండే ఎంట్రీ అవ్వాలి. ప్రతి ఒక్కళ్ళకి ఇది ఎంట్రీనే. కానీ ఈ ఎంట్రీ ఇక్కడతో ఆగిపోయినట్లయితే మనకు ఏమి కూడా లభించదు ఇక్కడ. ఓన్లీ డిస్కౌంట్ మాత్రమే లభిస్తూ ఉంటుంది, కూపన్స్ లభిస్తూ ఉంటాయి. ఇవి మాత్రమే వీళ్ళకి ఉంటాయి. రెండవ ఎంట్రీ చూసినట్లయితే మెంబర్‌గా ఎంట్రీ కావచ్చు. ఒక మెంబర్‌గా రావడానికి $20 పెట్టి దీంట్లో ఎంట్రీ తీసుకోవాలండి. $20 కట్టినట్లయితే ఒక మెంబర్‌గా మనం జాయిన్ అవ్వచ్చు. మెంబర్‌కి దీంట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటంటే మెంబర్‌కి రిఫరల్ లింక్ వస్తుంది. అలాగే ఇతను కట్టినటువంటి $20 ఏవైతే ఉన్నాయో ఒక మ్యాట్రిక్‌లోకి వెళ్ళిపోతాయి. 2x20 మ్యాట్రిక్ 2, 4, 8, 16, 32 ఇట్లా 20 లెవెల్స్ ఉన్నటువంటి ఒక మ్యాట్రిక్‌లోకి వెళ్ళిపోతాయి. ఈ మ్యాట్రిక్‌లో వెళ్ళిపోవడం వల్ల అమౌంట్ అనేది జనరేట్ అవుతుంది. ప్రతి ఒక్కళ్ళకి అమౌంట్ ఈ మ్యాట్రిక్ సహాయంతోనే జనరేట్ అవుతుంది. అంటే మ్యాట్రిక్‌లో మనము వచ్చినటువంటి క్వాలిఫైడ్ అయినటువంటి పర్సన్స్ యొక్క మ్యాట్రిక్ వేరుంది. అలాగే వచ్చినటువంటి ఎవరైతే కామన్‌గా వచ్చారో వాళ్ళ యొక్క మ్యాట్రిక్ వేరుంది. సో ఈ మ్యాట్రిక్‌లో తన యొక్క ఎంట్రీ రిజిస్ట్రేషన్ టైమ్‌ని బట్టి, తన సీనియారిటీని బట్టి తను ఎవరి కిందికి రావాలి, ఎవరి కింద ఎవరొస్తున్నారన్న విషయాన్ని అది నిర్ణయించి ఒక మ్యాట్రిక్‌లా తయారు చేస్తుంది. అందరిని కూడా ఒక మ్యాట్రిక్ లాగా తయారు చేసి కిందికి వెళ్తూ 21 లెవెల్స్ ఉంటాయి. పైన 21 మెంబర్స్ ఉంటారు ఈ యొక్క మ్యాట్రిక్‌లో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ యొక్క మెంబర్‌కి $20 ఇతను వస్తాడు. ఇతని యొక్క $20 కూడా 2x20 $20 మ్యాట్రిక్‌లోకి వెళ్ళిపోతాయి. అలాగే ఇతనికి ఏదైనా వస్తువు తెప్పించినప్పుడు ఇక్కడ కస్టమర్‌కి ఏదైతే వస్తుందో దానికంటే కూడా 25% తక్కువ రేట్‌లో ఇక్కడ లభిస్తుంది. అలాగే మనకు ఎంతమందికన్నా రిఫర్ చేసుకోవచ్చు. ఎంతమందికన్నా మనకు ఫ్రీ కస్టమర్‌గా రిఫర్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడన్నా ఏమైనా తెప్పించినప్పుడు వాళ్ళ యొక్క లాభము వీళ్ళకొస్తుంది. ఎంతైతే లాభం ఉందో ఆ లాభాన్ని వీళ్ళు పొందగలుగుతారు. సో దీంతో పాటుగా ఒక ఇద్దరు మెంబర్‌లని ఇతను జాయిన్ చేసినట్లయితే ఒక ఇద్దరు మెంబర్‌లను ఇతను ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిపోతాడు. ఎంటర్‌ప్రెన్యూర్ అనేది ఒక ర్యాంక్ మాత్రమే, డైరెక్ట్ ఎంట్రీ కాదిది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క ఎంటర్‌ప్రెన్యూర్‌లో ఎప్పుడైతే ఎంట్రీ అవుతాడో అతని యొక్క $29 తోని ఆటో రెన్యువల్ సిస్టమ్ ఇతనికి ఆటోమేటెడ్‌గా ఓపెన్ అయిపోతుంది. దీనిలో సిస్టమ్‌లో ఆటో రెన్యువల్ సిస్టము, ఆటో అప్‌గ్రేడేషన్ సిస్టము, అలాగే మిషన్ లెర్నింగ్, అలాగే ఆటోమేటెడ్ అనే పదాలు, తర్వాత ఏఐ టెక్నాలజీ ఈ టెక్నాలజికల్‌గా ఉన్నటువంటి ఇప్పటివరకు ఉన్నటువంటి ఈ టెక్నాలజీస్ అన్నీ కూడా దీనికి జోడించబడ్డాయి కాబట్టి ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఇద్దరు వ్యక్తుల్ని ప్రమోట్ చేస్తాడో ఇతనికి ఎంటర్‌ప్రెన్యూర్ అని పిలువబడతాడు. ఎంటర్‌ప్రెన్యూర్‌గా ఉన్నప్పుడు అతనికి $29 ఎవ్రీ మంత్ పే చేయడం జరుగుతుంది. ఈ $29 అనేది ఎవ్రీ మంత్ పే చేసేటటువంటి క్రమంలో ఇక్కడ మనకు $9 కంపెనీ తీసుకుంటుంది. తన యొక్క బాగోగులు, తన యొక్క ఆఫీస్ రన్ చేయడానికి, బ్యాక్ ఆఫీస్ రన్ చేయడానికి కంపెనీ తీసుకుంటుంది. నెక్స్ట్ అలాగే $20 మ్యాట్రిక్‌లోకి వెళ్ళిపోతాయి. ఎప్పుడైతే $20 మ్యాట్రిక్‌లోకి వెళ్ళిపోతాయో ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌కి ఈ $20 మ్యాట్రిక్‌లో 10 లెవెల్స్ ఓపెన్ అయితాయి. 10 లెవెల్స్ ఓపెన్ అయితాయి. ఇక్కడ 10 లెవెల్స్‌లో ఉన్నటువంటి వ్యక్తులు ఒక్కొక్కడు మినిమమ్ 0.5 నుండి $5 ఇచ్చే వ్యక్తులు ఉంటారు కాబట్టి ఇతనికి $1,00,000 వరకు అంటే $1000 నుండి $2,000 లోపు సంపాదించేటటువంటి ఒక అవకాశం ఇతనికి కల్పించబడ్డది మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇతను 4వ ఎంట్రీ ఎంటర్‌ప్రెన్యూర్. ఈ ఎంటర్‌ప్రెన్యూర్ అనేటటువంటి ఎంట్రీ మనం తీసుకున్నట్లయితే దీనికోసం $129 పే చేయాలి. ఇది అన్నిటికంటే ఎక్కువగా డబ్బు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు తీసుకువెళ్తుంది.
సో మనము ఈ యొక్క $129 పే చేసినటువంటి $129 $9 కంపెనీకి వెళ్తాయి, $20 ఏమో $20 మ్యాట్రిక్లోకి వెళ్ళిపోతాయి, రిమైనింగ్ $100 ఒకే వ్యక్తికి పైన ఉన్నటువంటి వ్యక్తికి వెళ్ళిపోతాయి. సో ఇక్కడ చూసినట్లయితే ఇది $129 పే చేసినటువంటి వ్యక్తి, ఇతనికి ఉన్నటువంటి ప్రివిలైజేషన్స్ ఏంటంటే ఇతను యాక్టివ్ అంబాసిడర్ అయి ఉన్నట్లయితే, అంటే యాక్టివ్ అంబాసిడర్ అంటే ఒక ఇద్దరు వ్యక్తులను తీసుకురావాలి, ఈ ఆర్గనైజేషన్లో ఇద్దరు అంబాసిడర్ని తీసుకురావాలి, అప్పుడే యాక్టివ్ అంబాసిడర్ అవుతాడు. సో ఇందులో ఉన్నటువంటి పని ఏంటయ్యా అంటే మనం $129 కట్టాము, ఇద్దరు వ్యక్తులు తెచ్చాము, దానికంటే పని ఇంకేం లేదు చేసేది. మీరు ఏమి కొనాల్సిన పని లేదు, ఏమి ఇవ్వాల్సిన పని లేదు, మీరు సంచులు తగిలించుకొని వెళ్ళాల్సినటువంటి పని కూడా లేదు మై డియర్ ఫ్రెండ్స్. సో ఎప్పుడైతే మనం ఒక యాక్టివ్ మెంబర్ అవుతామో మనకు 7 ర్యాంకులు ఉంటాయి, అలాగే ఇన్కమ్స్ ఉంటాయి, 7 ర్యాంక్స్ ఉంటాయి, అలాగే 3 రకాల ఇన్కమ్స్ ఉంటాయి. దీంట్లో 7 ర్యాంక్స్ ఏంటంటే AMB1, AMB2, AMB3, AMB4, AMB5, AMB6 అలా 7 ర్యాంక్స్ ఉన్నాయి. అలాగే ఇన్కమ్స్ చూసినట్లయితే మనకు మంత్లీ ఇన్కమ్ ఉంది, ఇయర్లీ ఇన్కమ్ ఉంది, అలాగే లైఫ్ టైం ఇన్కమ్ ఉంది. 3 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. దీంట్లో ఫార్ములా చూసినట్లయితే మనము ఎప్పుడైతే ఒక వ్యక్తికి పైన 20 మంది వ్యక్తులు ఉన్నారు, కింద 20 లెవెల్స్ ఉన్నాయి, మధ్యలో మీరున్నారు. పైన ఉన్నటువంటి నెత్తి మీద ఒక వ్యక్తికి $100. ఈ యొక్క మ్యాట్రిక్ యొక్క గొప్పతనం ఏంటంటే, AMB మ్యాట్రిక్, అంబాసిడర్ మ్యాట్రిక్ యొక్క గొప్పతనం ఏంటంటే, ఈ మ్యాట్రిక్లో ఎవరిచ్చినా సరే మినిమం $100, మ్యాక్సిమం $500 ఇస్తారు. 100 నుండి $500 ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ మ్యాట్రిక్లో మనకు 3 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. ఒకటి మంత్లీ ఇన్కము. ఈ మంత్లీ ఇన్కమ్ రావడానికి 5 లెవెల్లో ఉన్నటువంటి 62 మందితో మనకు దరిదాపుగా $11,400 జనరేట్ అవుతాయి. ఓన్లీ 62 మెంబర్స్. ఈ 62 మెంబర్స్ మనకు జనరేట్ అయ్యే క్రమంలో అందరూ కూడా AMB5 ర్యాంక్కి చేరే క్రమంలో ఈ డబ్బులు వస్తూ ఉంటాయి. మనం కూడా AMB5లో ఉంటాం కాబట్టి మనం కూడా పై వాళ్లకు $1,649 ఎవ్రీ మంత్ మనం కట్ అవుతూ ఉంటాయి. మిగిలినటువంటి $9,751 ఎవ్రీ మంత్ మంత్లీ ఇన్కమ్లా జనరేట్ అవుతుంది. అలాగే ఇయర్లీ ఇన్కమ్ చూసినట్లయితే మనము ఇయర్లీ AMB6 ర్యాంకు ఇయర్లీ కోసం AMB6 ర్యాంక్ పొంది ఉండాలి. AMB6 ర్యాంక్లో $1,100 మనం పే చేస్తాము, 10 మందికి ఇస్తాము, పైన మనకు 10 లెవెల్స్ కింద ఓపెన్ అవుతాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనం 10 మందికి ఇస్తాం, 10 లెవెల్స్ ఓపెన్ అవుతాయి, కింద మనకు 2,046 మందితో మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది. 2,046 మంది అంటే $2,00,000 మనకు ఇయర్లీ ఇన్కమ్ ఇక్కడికి వెళ్ళి జనరేట్ అవుతుంది. అలాగే AMB7 ర్యాంక్ పొందినప్పుడు మనకు ఈ ర్యాంక్ పొందడానికి 2,200 కట్టాలి. ఈ 2,200 కట్టినప్పుడు మనకి ఈ ర్యాంక్ వచ్చినప్పుడు మనం 20 మంది అప్లైనర్లకు 100 చొప్పున ఇస్తాం కాబట్టి 20 లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి. అంటే మీ ఆర్గనైజేషన్లో 21 lakhs ఆఫ్ పీపుల్స్ ఉంటారు. ఈ యొక్క 21 లక్షల మందితోని మీకు జీవిత కాలంలో $100 ఎప్పుడైనా రావచ్చు. 1 year రావచ్చు, 2 years రావచ్చు, 3 years రావచ్చు, 4 years, 5 years రావచ్చు. సో ఈ విధంగా చూసినట్లయితే మనకు మన ఆర్గనైజేషన్లో 21 lakhs ఆఫ్ పీపుల్స్తో కూడా మనము $21 కోట్ల ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే దీంట్లో $20 మ్యాట్రిక్ కూడా ఉంది. ఈ $20 మ్యాట్రిక్లో మనకు అంబాసిడర్కి ఇన్కమ్ వస్తుంది, ఎంటర్ప్రీనర్కి వస్తుంది, యాక్టివ్ అంబాసిడర్కి వస్తుంది, అలాగే AMB1 ర్యాంక్ నుండి AMB5 ర్యాంక్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ఇన్కమ్ వస్తుంది. ఒక ఎంటర్ప్రీనర్కి 10 లెవెల్స్ వరకు ఓపెన్ అవుతాయి. అలాగే ఒక AMB1 అంటే ఇన్యాక్టివ్ అంబాసిడర్ అంటే $129 కట్టినటువంటి ఒక అంబాసిడర్కి AMB1 ర్యాంక్లో 12 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. అలాగే AMB2 ర్యాంక్ అతనికి 14 లెవెల్స్ ఓపెన్ అవుతాయి. AMB3 ర్యాంక్ అతనికి 16 లెవెల్, AMB4 ర్యాంక్ అతనికి 18 లెవెల్, AMB5 ర్యాంక్ అతనికి 20 లెవెల్స్ వల్ల ఈ $20 మ్యాట్రిక్ నుండి కూడా మనకు అనంతమైనటువంటి డబ్బు మనకి జనరేట్ అవుతుంది మై డియర్ ఫ్రెండ్స్. సో ఈ విధంగా మనకు ఒక అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ ఇది రేపు మీకు మొత్తము కూలంకుషంగా చర్చించడానికి రేపు చెప్తాను. ఈ విధంగా మనకు ఈ యొక్క ప్లాన్ అనేది ఒక సపరేట్ డిజైన్ చేశారు.
ఈ ప్లాన్ అనేది సెపరేట్గా డిజైన్ చేసినటువంటి ప్లాన్ ఇది యూని లెవెల్ ప్లాన్ కానీ మ్యాట్రిక్ ప్లాన్ కానీ అసలు ఏమీ కాదు. ఇది ఒక మ్యాట్రిక్ ప్లాన్ అంటాం దీన్ని. సో మై డియర్ ఫ్రెండ్స్, రేపు త్వరగా దీని యొక్క కాంపన్సేషన్ ప్లాన్ని మరోసారి చూద్దాము. ఈ విధంగా ఈ యొక్క ఆర్గనైజేషన్లో ఈ రోజు వచ్చిన వాళ్ళు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వీళ్ళకు కోసం అనేసి నేను ఈ యొక్క ప్లాన్ని కొంచెం చెప్పాను. చాలా ప్లాన్ ఉంది దీంట్లో. మొత్తం కూడా చాలా రకాల ఇన్కమ్స్ ఉన్నాయి, చాలా రకాల ప్లాన్స్ ఉన్నాయి దీంట్లో. ఈ రకరకాల ఇన్కమ్స్ ఎలా జనరేట్ అవుతాయి అనేది రేపు మీకు చెప్తాను. ఈరోజు 8:30 అవుతుంది కాబట్టి రేపు తొందరగా మనం స్టార్ట్ చేసుకొని రేపు మనం పూర్తి సమాచారం తెలుసుకుందాం.